నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ఢిల్లీలో విద్యార్థులకు అండగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ అరెస్ట్ చేసి వారిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలియజేసిన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా నష్టపోయిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలిసివేస్తుంది. విద్యార్థులు ర్యాంకుల కోసం కోచింగ్ సెంటర్లకు పెట్టే ఖర్చు దేశ బడ్జెట్ మించిపోతుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల విద్యార్థులలో అభద్రతా భావంతో ఉన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీతో విద్యార్థులకు జరిగిన నష్టానికి బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలి. దేశ విద్యా బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ ఉండడం, ఇలాంటి అంశాలు కలిచివేస్తుంటే దానికి మద్దతుగా విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఎంపీలందరూ కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి వద్దకు వెళ్లి మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దేశ యువత మొత్తం కూడా ఆందోళనలో ఉంది. విద్యార్థులందరూ కూడా అభద్రతా భావంలో ఉన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కావచ్చు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి టెస్టింగ్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ధర్మేంద్ర ప్రధాన్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఇంతమంది విద్యార్థుల మరణానికి కారణమైనటువంటి ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే దానికి సమాధానం దాటవేస్తూ పార్లమెంట్ లో సమాధానం చెప్పలేక, పార్లమెంట్ లో సమాధానం చెప్పనప్పుడు మీ ఇంటి దగ్గరకు వస్తాం, మీరు ఇంటి దగ్గర చెప్పమని ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తుంటే రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీని ప్రియాంక గాంధీ గారిని ఘోరంగా అవమానించి అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం అనేది సబబు కాదు. దీనికి ఏదైతే ఈ కార్యక్రమాలన్నిటికీ నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా ఉందనే దానికి ఇదొక ఉదాహరణ. ఏదైతే గాంధీ గారు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈరోజు ఆంధ్రరత్న భవన్ అనేటువంటి విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడి చేయడం, అదేవిధంగా నెల్లూరులో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ వార్తలు ప్రచురిస్తే ఆ వార్తలు ప్రచురించినటువంటి పత్రికలకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లు పిలిపించడం, ఇట్లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే వరకు ఈ యొక్క పోరాటం దేశవ్యాప్తంగా కొనసాగిస్తాం. నీటి పరీక్షలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ తో ఇటు విద్యార్థి సంఘాలతో కావచ్చు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున త్వరలో ఉద్యమం చేయబోతున్నాం. విద్యార్థులందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీకి ఇట్లాంటి కార్యక్రమాల వల్ల దేశంలో ఇప్పటికే మసకబారిపోతుంది. అయోధ్యకు సంబంధించి ఏదైతే అయోధ్య రాముడిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఈరోజు అయోధ్య రామ మందిరంలో ఉండేటటువంటి నిధులన్నీ కూడా ఆ యొక్క పెద్ద స్కామ్ గా మారితే దానికి సమాధానం చెప్పుకోలేక పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగే దానికి ఈరోజు బహుశా దేశ చరిత్రలో దేవుడి దగ్గర స్కాములు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒకటి ఉందంటే అది ఒక బీజేపీ మాత్రమే. అయోధ్య రామ మందిరంలో ఎంతో మంది మత విశ్వాసంతో ఇచ్చినటువంటి కానుకలు కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, వీటన్నింటినీ కూడా దోచుకునింది ఒక్క బీజేపీ వాళ్ళు మాత్రమే. కాబట్టి స్పష్టంగా ఈ రోజు పార్లమెంట్ లో అయోధ్య మీద సమాధానం లేదు, నీటి ప్రశ్నలు లీకేజ్ మీద సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఏదైనా అడిగితే ఈ విధంగా పార్టీ ఆఫీసులకు వచ్చి దాడులు చేస్తున్నారు. దీనిని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని స్పష్టంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి తిరిగి ఎక్కువగా తీసుకెళ్తాం. బీజేపీకి ఇదే చివరి ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడటం జరుగుతుందని తెలియజేస్తుంది.